Second question, which state government launched the digital platforms Kaushal Seth and Kaushal Sarathi in 2026? 2026లో కౌశల్ సేత్ మరియు కౌశల్ సారథి అనే డిజిటల్ ప్లాట్ఫామ్లను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఒకసారి కనుక ఆప్షన్ చూసినట్టయితే మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్. సో ఈ కౌశల్ సేత్, కౌశల్ సారథి అనేటువంటి ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ని లాంచ్ చేసినటువంటి స్టేట్ గవర్నమెంట్ ఏంటి అంటే ఉత్తరప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్. అసలు ఎందుకు అంటే అసలు ఎప్పుడు చేశారు, ఎందుకు చేశారు అంటే వరల్డ్ యూత్ స్కిల్ డే ఏదైతే ఉంటుందో ఆ రోజును పురస్కరించుకొని ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ని లాంచ్ చేయడం జరిగింది. అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే వొకేషనల్ ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో ఈ కోర్సు, వృత్తి నైపుణ్య విద్య కోర్సు ఏదైతే ఉంటుందో దీన్ని పూర్తిగా డిజిటల్ చేయాలి అన్నటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కౌశల్ సేతు మరియు కౌశల్ సారథి అనేటువంటి ఈ రెండు ప్లాట్ఫామ్స్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ కౌశల్ సేత్ ఏదైతే ఉందో ఈ పోర్టల్ అనేది ఉత్తరప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్ ఏదైతే ఉంటుందో దాని యొక్క అధికారిక పోర్టల్. ఈ పోర్టల్ ద్వారా ఈ స్టేట్లో ఉండేటువంటి శిక్షణ ఏదైతే ఉంటుందో విద్యార్థులకు సంబంధించినటువంటి ఈ వొకేషనల్ ట్రైనింగ్ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి శిక్షణ తరగతులు కానీ శిక్షణ క్లాసెస్ కానీ వాటితో పాటుగా శిక్షణకు సంబంధించినటువంటి కేంద్రాలు వాటితో పాటుగా వీటిని దీంట్లో జాయిన్ అవ్వడానికి సంబంధించినటువంటి ఈ సెంటర్స్, ఈ నమోదు ప్రక్రియ ఇవన్నీ కూడా ఈ కౌశల్ సేతులో అవైలబుల్గా ఉంటాయి. కమింగ్ టు ది కౌశల్ సారథి అనేటువంటి పోర్టల్ ఏంటి అంటే ఇది విద్యార్థులతో పాటుగా ఉద్యోగార్థులకి కూడా ఉపయోగపడేటువంటి పోర్టల్. ఇది కూడా ఒక డిజిటల్ వేదిక. దీని ద్వారా ఏంటి అంటే ఉద్యోగార్థులకు ఉపాధి అవకాశాలతో పాటుగా వాళ్ళకి సంబంధించినటువంటి జాబ్ ప్రొఫైలు, శిక్షణ వ్యవహారాలు అవన్నీ కూడా ఈ కౌశల్ సారథి అనేటువంటి పోర్టల్లో లభిస్తూ ఉంటాయి. సో ఈ రెండు పోర్టల్స్ని లాంచ్ చేసినటువంటి స్టేట్ గవర్నమెంట్ ఏంటి ఉత్తరప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్. సో కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ ఉత్తరప్రదేశ్.